హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రాజు జగదీష్. ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అందరూ బాగానే ఉంటారు. సో ఇవాళ నేనేమో రవ్వ లడ్డు రెసిపీని చేయాలని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూపించేస్తాను. చలో చూసేయండి. రవ్వ లడ్డు రెసిపీకి ముందుగా కావాల్సింది సుజీ రవ్వ. అదేనండి, మన ఉప్మా రవ్వ బాగా సన్నగా ఉంటుంది కదా, ఆ రవ్వను తీసుకోవాలి అనమాట. తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి మనకు ఒక 1/4 కప్పు షుగర్ సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఒక 1/2 కప్ వచ్చేసేసి కొబ్బరి తురుము అనమాట. కొబ్బరిని తురుముకోవచ్చు, లేదు అని అంటే ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీలో చేసేసుకోవచ్చు అనమాట, పొడిలాగా. సో దెన్ జీడిపప్పు, కిస్మిస్. సో ఇవి మనకు రుచికి సరిపడినని తీసేసుకోవచ్చు అండి. అండ్ దెన్ నెక్స్ట్ అన్ని ఉన్నాయి కానీ అసలైంది లేదండో, అదేనండి నెయ్యి. నేనైతే ఇక్కడ కౌ ఘీ వాడుతున్నాను, అది మన ఆవు నెయ్యి వాడుతున్నానండి. చలో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువైనా ఏం బాగానే ఉంటుందండి, మరి కొంచెం తక్కువైతేనే టేస్ట్ అలా ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువైతే మరీ బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం, జీడిపప్పు కిస్మిస్ని. స్టవ్ని సిమ్లో పెట్టుకునేసి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా జీడిపప్పుని ద్రాక్షని వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తీసుకున్న కప్పు రవ్వని యాడ్ చేసుకొని అదే సిమ్లోని బాగా గోల్డెన్ కలర్ కొంచెం టర్న్ అయిపోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రవ్వని ఎంత బాగా మనం ఫ్రై చేసేసుకుంటే అంత బాగా వచ్చేస్తుందండి రవ్వ లడ్డు. ఇందులో ఉన్న కిట్కే అది. రవ్వ అడుగంటకుండా ఇలా మనం కలుపుతూ బాగా అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి, స్లో ఫ్లేమ్ మీద మనం చేసుకుంటూ ఉంటే. ఇలా అయ్యేప్పుడే మనం వచ్చేసి కొబ్బరి కూర ఉంటుంది కదా, అదే కొబ్బరి తురుము, దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. పచ్చివాసన పోయి బాగా మొత్తం ఇది డ్రై అయిపోయే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని రోస్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన రెసిపీకి దగ్గరలో ఉన్నట్లే. ఇంకా మనం రవ్వ బాగా వేగిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేకి. దెన్ ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసేస్తున్నాను. షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మనకు బాగా పాకం అనేది మరీ చిక్కగా అక్కర్లేదండి, మనకు చూపిస్తాను కన్సిస్టెన్సీ. జస్ట్ పాకంని ఇలా ట్యాప్ చేస్తే మనకు ఒక గీతలాగా వచ్చేస్తుంది, ఈ లైన్ లాగా వస్తే చాలు మనకు. సో ఇప్పుడు స్టవ్ని ఒకసారి టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వనంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసేసి మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా అంతే, వెరీ సింపుల్ అండి ఈ రెసిపీ. మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పినట్లు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మేబీ చాలా యూట్యూబ్లో చాలా టైప్సే మనకు దొరుకుతాయి అన్నమాట వీడియోస్ అన్ని. బట్ ఒకసారి ఈ టైప్లో కూడా ట్రై చేసి చూడండి, పోయేదేముంది, నచ్చితే ఇంకోసారి చేసుకోవచ్చు. పక్కాగా చెప్తున్నానండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్ వస్తుంది, నాది గ్యారెంటీ. ఇలా ఉన్నప్పుడు ఇంకా కాసేపు ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేసేయండి. వేడి మాత్రం తగ్గిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. రవ్వను చల్లారిపోయిందండి, చేతికి వీలైనంతగానే ఉంది. సో కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఉండల్లాగా చుట్టేసేసుకుందాం. చూస్తున్నారు కదా లడ్డూల్లాగా ఎంత బాగా వచ్చాయో. ఇంతే అండి, వెరీ సింపుల్. మనకు కావాల్సిన సైజులో మనము తీసేసుకొనేసి ఇలా చేస్తే చేతికి కూడా అంటుకోకుండా నీట్గా వస్తుంది. అసలు పాలు కూడా పోయక్కర్లేదండి. చూస్తున్నారు కదా మీరే ఎంత నీట్గా వస్తున్నాయో. ఎం చూస్తున్నారు కదా, చాలా మంచిగా వచ్చాయి. అందరినీ ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేసి మీకు రెసిపీ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, సూపర్ వచ్చేసాయి. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టేసేయండి.